హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ నమస్కారం. నా పేరు రాజు. నేను ఒక ప్రముఖ ఇంజనీరింగ్ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా వర్క్ చేస్తున్నాను. ఈరోజు ఒక ఇంపార్టెంట్ విషయంతో మీ ముందుకు వచ్చాను. సో మీరు బీటెక్ ఫస్ట్ ఇయర్లో ఏ కాలేజీలో చేరినా కంపల్సరీగా ఉండే ఒక సబ్జెక్ట్ ఏంటంటే సి లాంగ్వేజ్. సో ఈ సి లాంగ్వేజ్ని మీరు కంపల్సరీగా నేర్చుకోవాలి. సో కాలేజీకి వెళ్ళే ముందుగానే నేర్చుకొని మీరుంటే మీకు చాలా అడ్వాంటేజెస్ ఉంటాయండి. సో మీకు సి లాంగ్వేజ్కి థియరీ ఉంటుంది, ల్యాబ్ ఉంటుంది. సో ఈ ల్యాబ్కి ఒక 100 మార్క్స్ ఉంటాయండి. అదేవిధంగా ఎప్పుడైతే మీరు ఈ సి లాంగ్వేజ్ని పర్ఫెక్ట్గా నేర్చుకుంటారో సో దీని తర్వాత లైన్ వస్తుందండి. పైథాన్ వస్తుంది, తర్వాత జావా వస్తుంది. సో తర్వాత మనకి డిబిఎంఎస్ అనే సబ్జెక్ట్స్ ఇవన్నీ వస్తూ ఉంటాయి. సో మనకి సి లాంగ్వేజ్ మీరు పర్ఫెక్ట్గా ఉన్నప్పుడు వేరే లాంగ్వేజ్ని మీరు నేర్చుకోగలుగుతారు. సో నేను ఈ కోర్స్ని మీకు లాంచ్ చేస్తున్నా. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీరు జాయిన్ కావచ్చు. సో విషయం ఏంటంటే ఐ కెన్ ఎక్స్ప్లెయిన్ ద కాన్సెప్ట్స్ ఇంగ్లీష్ యాజ్ వెల్ యాజ్ తెలుగు. సో నేను తెలుగులో మాట్లాడుతున్నా, ఓన్లీ తెలుగులోనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు అనుకోవద్దు. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ తెలుగు యాజ్ వెల్ యాజ్ ఇన్ ఇంగ్లీష్. సో ఐ విల్ ప్రొవైడ్ ఈవెన్ గుడ్ మెటీరియల్ ఆల్సో. సో విత్ లిమిటెడ్ కాస్ట్. సో మీరు ఎవరైతే సి లాంగ్వేజ్ నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ ఉన్నారో యూ కెన్ జాయిన్ మై క్లాస్. సో మోడ్ ఆఫ్ దిస్ క్లాస్ ఈజ్ జూమ్. నేను జూమ్లో క్లాసెస్ తీసుకుంటా. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ కావండి. అదేవిధంగా మనకి క్లాసెస్ ఎప్పుడు కూడా ఆఫ్టర్ 6 o'clock ఉంటాయండి. డే టైంలో ఉండవు అసలే. సో ఆఫ్టర్ 6 o'clock, ఈవినింగ్ 6 o'clock ఉంటాయి. తర్వాత మనకి ఈ షెడ్యూల్ వచ్చేసి 15 days అండి. 15 వర్కింగ్ డేస్ తీసుకోవడం జరుగుతుంది. సాటర్డే సండే ఒకటి హాలిడేస్ తీసుకుందాము. సో 15 వర్కింగ్ డేస్ దీంట్లో నేను జూమ్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీంతో పాటు మీకు ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ కూడా నా ల్యాప్టాప్లో నేను మీకు చూపిస్తా. ఓకే. సో నేను మీకు అడిషనల్గా దీంట్లో ఇచ్చేది ఏంటంటే ఒక మెటీరియల్ మీకు ఇస్తున్నా. సో అదేవిధంగా మీ డౌట్స్ నేను మ్యాక్సిమం 100% క్లారిఫై చేస్తాను. సో మనం మంచి మంచి సి లాంగ్వేజ్లో ఉండే ప్రోగ్రామ్స్ డిస్కస్ చేద్దాం. సి లాంగ్వేజ్లో చాలా టాపిక్స్ ఉంటాయండి. స్ట్రక్చర్ ఆఫ్ సి లాంగ్వేజ్ వస్తుంది, తర్వాత లూప్స్ అంటారు, తర్వాత ఇఫ్ కండిషన్స్ వస్తాయి, వాటితో పాటు అరేస్, స్ట్రక్చర్స్, సో తర్వాత మనకి పాయింటర్స్. సో ఇలా చాలా కాన్సెప్ట్స్ ఉంటాయి. టైప్ డెఫ్ అంటారు. సో మనము ఒకదాని తర్వాత ఒకటి విల్ డిస్కస్. ఓకే. సో ఐ విల్ ఎక్స్ప్లెయిన్ దిస్ కాన్సెప్ట్స్ ఇంగ్లీష్ యాజ్ వెల్ యాజ్ తెలుగు. సో నేను మీకు సజెషన్ ఇస్తున్నా, మీరు సి లాంగ్వేజ్ ఖచ్చితంగా నేర్చుకోండి. సి లాంగ్వేజ్ ఖచ్చితంగా నేర్చుకోవడం వల్ల మీ కెరియర్ గ్రోత్ అనేది బాగా ఉంటుందండి. ఎందుకంటే ఈ ప్లేస్మెంట్స్లో ఎక్కువ అడిగే క్వశ్చన్స్ ఒకటి సి లాంగ్వేజ్తో పాటు జావా కూడా ఈ రోజుల్లో ఎక్కువ అడుగుతున్నారు. సో మీరు కాలేజ్కి వెళ్ళాక ఎట్లాగో అక్కడ నేర్చుకుంటారు, కానీ ఆ 6 monthsలో మీరు నేర్చుకునేది 100% రాకపోవచ్చు. అడ్వాన్స్గా మనము నేర్చుకున్నట్లయితే మనకి చాలా బెనిఫిట్స్ ఉంటాయండి. ఓకే. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ద స్టూడెంట్స్, యూ కెన్ జాయిన్ ఎనీవేర్. ఓకే. బట్ ఐఎమ్ సజెస్టింగ్, ఐఎమ్ టేకింగ్ ద క్లాసెస్ ఫర్ బీటెక్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్. సో మనకి కౌన్సిలింగ్ కొంచెం డిలే అయ్యే అవకాశం ఉంది. సో దీంతో మీరు అందరూ సి లాంగ్వేజ్ నేర్చుకోండి. మీకు జూమ్ క్లాస్ ప్రొవైడ్ చేస్తా, మెటీరియల్ ప్రొవైడ్ చేస్తా. ఏమైనా డౌట్స్ ఉంటే మీకు 100% క్లారిఫై చేస్తా. ఓకే. సో ఈ రీల్ని, ఈ వీడియోని సి లాంగ్వేజ్ జాయిన్ అయ్యే స్టూడెంట్స్కు షేర్ చేస్తారని ఆశిస్తున్నా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అందరూ బాగుండాలి, అందరూ నేనుండాలి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నేను మీకు ఇచ్చే నోట్స్ ఇదే. సో సి లాంగ్వేజ్ని మనము ప్రోగ్రామింగ్ ఫర్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అని కూడా అంటాము. సో చూడొచ్చు మీరు స్టార్టింగ్లో ఇంట్రడక్షన్ టు ప్రోగ్రామింగ్ అంటే మీకు ఫస్ట్ కంప్యూటర్ అంటే ఏంటి అన్న బేసిక్స్ నేర్చుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ ప్రాసెసర్ అంటే ఏంటి, సో ఇదంతా కూడా జనరల్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ కంప్యూటర్. సో మీకు సి లాంగ్వేజ్ రావాలంటే ఫస్ట్ బేసిక్ ఇన్ఫర్మేషన్ తెలియాలండి. అందుకనే మనము ఫస్ట్ వీటిని డిస్కస్ చేస్తాము. సో వీటి తర్వాత కంప్యూటర్ సాఫ్ట్వేర్ అంటే ఏంటి, అంటే ఈ సిలబస్ అంతా కూడా మీరు ఎప్పుడైతే ఇంజనీరింగ్ కాలేజీలో జాయిన్ అవుతారో మీకు సేమ్ ఇదే సిలబస్ 1 or 2 యాడిషన్ ఉంటాయండి.
నెక్స్ట్ వన్ వచ్చేసి నెంబర్ సిస్టమ్స్. అసలు నెంబర్ సిస్టమ్స్ అంటే ఏంటి? సో వీటిని మనము డిస్కస్ చేస్తాము. సో వీటితో పాటు ఇంకా మనము చాలా కాన్సెప్ట్స్ కూడా డిస్కస్ చేస్తాము. సో మీరు ఒకవేళ క్లాస్ జాయిన్ అయినట్లయితే నేను మీకు ఈ నోట్స్ ప్రొవైడ్ చేసుకుంటూ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేయడము జరుగుతుంది. సో నెంబర్ కన్వర్షన్స్ అంటారు ఇవి. నెక్స్ట్ వన్ వచ్చేసి అల్గారిథమ్స్. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. మీకు ఫస్ట్ ఇయర్ క్వశ్చన్ పేపర్లో కంపల్సరీ క్వశ్చన్ అండి. సో ఫ్లో చార్ట్ అంటే ఏమిటి? ఇవి ఎగ్జామ్లో వస్తాయి. సో జస్ట్ ఇవి మనకు వచ్చేసి బేసిక్ థింగ్స్. సి లాంగ్వేజ్ నేర్చుకునే ముందు ఇవి మనము నేర్చుకోవాలి. నెక్స్ట్ సూడో కోడ్. ఇది సి లాంగ్వేజ్ స్టార్టింగ్ అండి. ప్రోగ్రామ్ డిజైన్ అండ్ స్ట్రక్చరింగ్ ప్రోగ్రామింగ్. స్ట్రక్చర్ ఆఫ్ సి ప్రోగ్రామ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. అసలు సి లాంగ్వేజ్ స్ట్రక్చర్ అంటే ఏమిటి? సో ఇవి మనకి సి లాంగ్వేజ్ స్ట్రక్చర్ అండి, నేర్చుకుంటాం. దీంతో పాటు ఇంట్రడక్షన్ టు సి ప్రోగ్రామింగ్. అసలు సి ప్రోగ్రామింగ్ ఎవరికి అనుకున్నారు? ఇదంతా హిస్టరీ ఏంటి? సో ఇదంతా వేరియబుల్స్ అంటే ఏంటి, డేటా టైప్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, ఎగ్జామ్లో అడుగుతారు. సో మీరు ఇవన్నీ చూడాలి, గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ కామన్లీ యూజ్డ్ ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్స్. ఇవి కూడా సింటాక్స్ అండ్ లాజికల్ ఎర్రర్స్ ఇన్ కంపైలేషన్. సో మనకి ఏమేమి ఎర్రర్ రావచ్చు కంపైలేషన్ చేసేటప్పుడు? సో ఆపరేటర్స్. సో నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఇక్కడ చూస్తే ఆపరేటర్స్ తర్వాత ఒకసారి చూడొచ్చు. నెక్స్ట్ వన్ వచ్చేసి ఎక్స్ప్రెషన్స్, ప్రొసీజర్స్, సో ఎవాల్యుయేషన్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇవి కూడా ఎగ్జామ్లో అడుగుతారు. సో ఇది అండి నోట్స్ కంప్లీట్గా. సో మీరు మన క్లాస్లో జాయిన్ అయితే మీకు ఈ నోట్స్ అంతా నేను ప్రొవైడ్ చేస్తాను. సో ఎవరికైనా ఫ్రెండ్స్ కావాలంటే షేర్ చేయండి. స్టోరేజ్ క్లాసెస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, 100% అడుగుతారు. సో వీటిని కూడా మీరు నేర్చుకోవాలి. సో మీకు ఎక్స్ప్లెనేషన్ అంతా కూడా ఈ మెటీరియల్ ద్వారానే జరుగుతుందండి. సో మీరు కంపల్సరీగా ఈ ప్రోగ్రామ్స్ అన్నీ నేర్చుకోవాలి. సో నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ప్రోగ్రామింగ్ ఫర్ యాక్సెసింగ్ ఏ లోకల్ స్టాటిక్ వేరియబుల్ టు సింగిల్ ఫంక్షన్. సో ఇవన్నీ ఉంటాయి. నెక్స్ట్ స్టోరేజ్ క్లాసెస్ టేబుల్. నెక్స్ట్ ఎక్స్ప్లిసిట్ కన్వర్షన్. సో ఈ స్టేట్మెంట్ ఇది చాలా ఇంపార్టెంట్. వీటిని మనం కండిషనల్ స్టేట్మెంట్స్ అని కూడా అంటాము. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. సెలెక్షన్ స్టేట్మెంట్స్, కండిషనల్ బ్రాంచింగ్, మనం వీటిని ఏమైనా అనొచ్చు. ఓకే, సో ఇలా ఉంటుందండి నోట్స్ మెటీరియల్ అంతా కూడా. నెక్స్ట్ మనకి లూపింగ్ స్టేట్మెంట్స్ వస్తాయి. స్విచ్ స్టేట్మెంట్ కూడా ఇంపార్టెంట్, ఎగ్జామ్లో అడుగుతారు. లూప్స్. సో ఇవి మీరు ఒకవేళ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి, క్లాస్లో జాయిన్ అయ్యే వాళ్ళు. వెరీ వెరీ ఇంపార్టెంట్ నోట్స్ అండి ఇది. అరేస్ చాలా ఇంపార్టెంట్. సో ఇది కంప్లీట్గా మనకి 113 పేజెస్ ఉన్నాయండి.